నేటిదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా యెరూషలేము పట్టణంలో నివాసం చేసే ప్రజలను గూర్చినటువంటి భవిష్యత్ కాల సంగతులను నేటి ఈ వాక్య భాగంలో మనం చదివి ఉన్నాం. ప్రభువారు తాను కోరుకున్నటువంటి యెరూషలేము తనకు పరిశుద్ధ నివాస స్థలముగా, ఆ స్థలమందు ఆయనను సేవించే ప్రజలుగా ఉండాలి అని ఆయన కోరితే, అక్కడ నివాసం చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధముగా ఉన్నారు అని అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2, 3, 4, 5, 6 వచనాలలో వారందరూ కూడా దేవునిపై తిరుగుబాటు చేయువారిగా, తమ దేవునిని ఎరుగని వారిగా, ఎద్దు కన్నా తన కామందెవరో తెలుసు, గాడిదకు తన సొంతమని దొడి తెలుసు, కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరని ప్రభు మాట్లాడుతున్నారు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా అని కూడా ప్రభు మాట్లాడుతున్నారు. వారు యెహోవాను విసర్జించి ఉన్నారని, పరిశుద్ధ దేవుని దూషించేవారుగా ఉన్నారని, ఆయనను విడిచి తొలగిపోయిన వారుగా ఉన్నారని ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నారు. నిజమే, అట్టి స్థితిలో ఉన్నటువంటి వారి పరిస్థితులు రాబోతున్నటువంటి కాలంలో వారు శత్రువుల చేతికి అప్పగింపబడతారని, ఆ పట్టణం కాల్చబడుతుందని ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ఇర్మియా గారి ద్వారా ప్రభువారు సెలవిచ్చారు. ఏదేమైనా తిరిగి మరలా ప్రభువారు ఆ పట్టణాన్ని, ఆయన పాడైన స్థలములను బాగు చేసే దేవుడిగా ఉన్నారు అనేటటువంటి ప్రవచనాత్మక విషయాలు తెలియచేయడం మనం గమనించగలం. అయితే నేడు ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, పాపము ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేస్తుంది. అయితే ఇప్పుడు పాడవుటకు కారణమై ఉన్న స్థలాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను బాగు చేయవాడను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు పలుకుటను మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 36వ వచనం మొదలుకొని 50వ వచనం వరకు, ఇక్కడ తన జీవితంలో పాడైన స్థితిలో ఒక స్త్రీ మనకు కనపడుతూ ఉంది. అయితే ఆమె పాపం విషయంలో ఆమె ప్రభు వద్దకు వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి, తాను తెచ్చినటువంటి అత్తరు వాటికి పూసినటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించగలం. ఆమెను గురించి ప్రభువారు అంటున్నారు 7వ అధ్యాయము 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నానని ప్రభువారు మాట్లాడుతున్నారు. నిజమే, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మనకిచ్చినటువంటి ఈ వ్యక్తిత్వాన్ని పాడు చేసేది దేవుని ఆజ్ఞను అతిక్రమించే జీవితం. అట్టి వాటిని సహితము ఆయన బాగు చేయటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరు ఏ విషయాల్లో దేవుని దృష్టి ఎదుట పాడైన వారుగా ఉన్నారో, నిశ్చయంగా ఆయన మన ప్రతి పాపము కొరకు ఆయన చిందించినటువంటి తన యవన రక్తం ద్వారా మనలను పవిత్రపరిచేటటువంటి దేవుడను అని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఆయన ప్రతి వ్యక్తిత్వాన్ని బాగు చేసేటటువంటి దేవుడు. పాపాత్మురాలైన స్త్రీ యొక్క వ్యక్తిత్వం యేసుక్రీస్తు ప్రభు ద్వారా బాగుపడినట్లు, ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాలను కూడా ఆయనే బాగు చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఏ విషయాలు పాడైన పరిస్థితులు ఉన్నాయో, ఈ దినాన అట్టి స్థితిలో నాడు ఆ స్త్రీ వచ్చినట్లుగా దేవుని యొద్దకు రండి. మీ ప్రతి పరిస్థితిని ప్రభువారు బాగు చేస్తారు. బాగు చేయుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు నూరంతల మేలు కలుగు చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, రకరకాల పరిస్థితుల్లో పాడైన వారే బాగు చేయవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ప్రియులను మీరు ఇప్పుడే దర్శించుదురుగాక. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియుల జీవితాలను నూతన పరచండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.